మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. నిత్య స్తోత్రార్హుడైన దేవుడు, స్తుతి నొందదగిన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ స్తుతులకు పాత్రుడు దేవాది దేవుడు ఈ నూతన దినములో మనందరి కొరకు అనుగ్రహించిన దేవుని వాక్యము, కృపావార్త. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయుంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రాణం కృంగి ఉన్నప్పుడు కీర్తనకారుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్న మాట, నువ్వేళ కృంగి ఉన్నావు, ఆయనే రక్షణకర్త అని, ఆయనే ఆశ్రయమని నీ ప్రాణానికి నువ్వే చెప్పుకుని ధైర్యం తెచ్చుకోమని లేఖనం చెప్తుంది. చాలా మంది రకరకాల భయాలతో దేనికి భయపడుతున్నారో కూడా తెలియకుండా భయపడే పరిస్థితులు చాలా వరకు ఉన్నాయి. ఆ భయాన్ని బట్టి కృంగిపోతా ఉంటారు. ఆ భయాన్ని బట్టి నిస్సత్తు వచ్చేస్తూ ఉంటుంది. ఆ భయాన్ని బట్టి రాత్రంతా నిద్ర లేకుండా సతమతమైపోతూ ఉంటారు. కృంగిన వేళలో దావీదుతో ఎవరూ మాట్లాడడానికి లేని వేళ, దావీదుతో ఎవరు సంభాషించడానికి లేని వేళ, దావీదు తన ప్రాణాన్ని తానే సంభాళించుకుని తన ప్రాణంతో చెప్పుకుంటున్న మాటలు ఇప్పుడు మనం వాగ్దానంగా దేవుని వాక్కుగా చదువుకున్న మాటలు. హృదయంలో నెమ్మది లేని వేళ, మనసులో తరంగాలు ఎగిసి పడుతున్న వేళ, ఏ తోడు కనిపించని వేళ నీవు తండ్రి అయిన దేవుణ్ణి ఆశ్రయించాలి, వాక్యాన్ని ఆశ్రయించాలి. నువ్వు ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నావో ఆ తండ్రి అయిన దేవుణ్ణి ధ్యానిస్తున్నప్పుడు, ఏ వాక్యం అయితే నిన్ను ధైర్యపరుస్తుందో ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు ఆయన నీకు రక్షణకర్తగా ఉంటారు. ఆయన యందు సంతోషించడానికి, నీ మనసులో ఉన్న భయాన్ని తొలగించి దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి శక్తిమంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు శకం 65వ సంవత్సరంలో ఇటలీ ప్రాంతం నుండి రోముకు పౌలును తరలిస్తున్నారు. ఎందుకు అనంటే, సువార్త నిమిత్తం ఆయన మీద నేరము మోపబడి కైసరి ఎదుట న్యాయ తీర్పు కొరకు అనేక మంది శతాధిపతులు, అనేక మంది ఖైదీలు, నావికులు దీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. అయితే ఉరకలోను అనే గాలి క్రేతు మీద బలముగా వీచింది. ఈ సందర్భం అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం నుంచి 20వ వచనం దగ్గర నుంచి 29వ వచనం వరకు మనం చూడగలుగుతాం. గాలి బలముగా వీచినందున వారు తీరం చేరతారని ఎటువంటి ధైర్యం లేక, అసలు బ్రతుకుతామా బ్రతకమనే భయంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. 14 రోజులు సూర్యుడు, చంద్రుడు ఎవ్వరూ కనిపించలేదు. వారికి ఆహారం లేదు. ఇక కడకు చేరతామన్న ధైర్యం లేని వేళ వారు ఆ ఓడకు 4 దిక్కుల, ముందు వెనుక, కుడి ప్రక్క, ఎడమ ప్రక్క లంగరులు వేసిరి అని మనం చెప్పుకున్న అపోస్తల కార్యాలు 27వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుంచి 29వ వచనం వరకు మనం చూడగలుగుతాం. అలాగే సువార్తల్లో కూడా మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, గాలి ఎదురైనందున దోణి అలల చేత కొట్టబడింది. మార్కు సువార్త 7వ అధ్యాయము 49వ వచనంలో చూస్తే, సముద్రంలో గాలి చెలరేగినందున దోణిలోనికి సముద్రపు నీళ్లు వచ్చాను. ఇలాంటి సందర్భాలు మనం లేఖనాలలో అనేకం చూస్తాం. మన జీవితంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలోనే కానివ్వండి, మన కుటుంబ జీవితంలో కానివ్వండి, ఏ పరిస్థితిలోనైనా అనేక తరంగాలు మనల్ని కొడతానే ఉంటాయి. శోధనలు మనం ఎదుర్కొంటానే ఉంటాం, శ్రమలు ఎదుర్కొంటానే ఉంటాం. కష్టాలు లేనివాడు ఎవరు లేరు, అప్పులు లేనివారు ఎవరు లేరు, ఈ రోజుల్లో రోగాలు లేనివారు ఎవ్వరూ లేరు. అన్ని శోధనలు ఉన్నాయి. అందరూ ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఎవరి పరిస్థితి వారికి ఉంది. అయితే దోణిలో యేసుక్రీస్తు ప్రభు ఉంటే, ఆ దోణి లంగరు వేయబడితే, ఆ ఓడ లంగరు వేయబడితే నువ్వు సురక్షితంగా ఉంటావు. నీవు భయపడవలసిన అవసరం లేదు.
మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో ఆ దోణిల మీద సముద్రము రేగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ దోణిలో ఉన్నారు కనుక శిష్యులు సురక్షితముగా అద్దరికి చేరెను. ఇంకొక మాట ఏమిటంటే వెంటనే అద్దరికి చేరెను. యేసై నీలో ఉంటే నీకున్న శ్రమల్లో నుంచి, నీకున్న కష్టాల్లో నుంచి, నీకున్న ఇబ్బందుల్లో నుండి, నీకున్న అసమాధానంలో నుండి వెంటనే దేవుడు నిన్ను అద్దరికి తీసుకెళ్ళను గాక. అయితే పౌలు గారితో పాటు 276 మంది ఖైదీలు ఉన్నారు. అది ఓడ. ఆ ఓడకు 4 లంగర్లు వేయబట్టాయి. ఆ దేవుడనే లంగరు ఉండుట వలన ఆ ఓడ సురక్షితంగా ఉంది. నీ జీవితంలో కూడా నా స్నేహితుడా, నా సహోదరి, యేసుక్రీస్తు ప్రభు అనే లంగర్ నీకుంటే నువ్వు ఎంత నడి సముద్రంలో ఉన్నా, నీ ప్రాణం ఎంత కృంగిపోయినా, నీకు తెలియని భయాలు ఎన్ని వెంటాడుతున్నా, ఆ కృంగిన వేళ నీకంటూ మాట సహాయం చేయడానికి ఎవరు లేకపోయినా దేవుడనే లంగరుంటే చాలు. ఆయనే మన రక్షణకర్త అని, ఆయనే మన ఆశ్రయ దుర్గమని నీ ప్రాణంతో నువ్వు చెప్పుకునేంత ధైర్యం. ఎందుకంటే మనలో ఉన్నవాడు శక్తిమంతుడైన దేవుడు కనుక, ఆయన రక్షణకర్త అయిన దేవుడు కనుక నీకున్న ప్రతి సమస్య నుండి ఈ దినాన్న దేవుడు నిన్ను విడిపించునుగాక. పౌలు ఆ 276 మంది బ్రతుకుతారు అన్న ఆశ లేదండి. భయం సంగతి తర్వాత, ఇక అసలు మనం తీరం చూడగలుగుతామా, మనం బ్రతుకుతామా అనే ఆశ లేని పరిస్థితులలో ఆ లంగరు వారిని అద్దరికి చేర్చెను. దేవునికి స్తోత్రం. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యేసు అనే లంగరు నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు నిశ్చయంగా అద్దరికి చేరతావు, నీ శ్రమలో నుంచి విడిపించబడతావు. ఒకవేళ ఆ లంగరు లేకపోతే, ఆ యేసు అనే దేవుడు నీకు ఇంకా పరిచయం కాకపోతే ఈ రోజే ఒప్పుకో. ఈ రోజే అనుకూల సమయం. యేసయ్య దగ్గరికి వచ్చేయి. నీ కష్టాల నుండి, నీ బాధల నుండి, నీ ఇబ్బందుల నుండి, అన్నిటిని మించి నరకం నుండి, పాతాళం నుండి, 2వ మరణం నుండి నిన్ను విడిపించి నీకు స్వర్గ ప్రాప్తిని అనుగ్రహించే మార్గము గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మార్గం. ఆ దేవుడు నిన్ను ఆదుకొనును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రములు. నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. ఆయనే రక్షణకర్త అని. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మా ప్రాణాన్ని మేము సంభాషించుకుని ఓదార్చుకుంటామో దేవుడు ఉన్నారని, దేవా, నువ్వు వెంటనే మాకు ధైర్యం ఇచ్చే దేవుడు. నువ్వు మాలో ఉంటే ధైర్యం ప్రభు, నువ్వు మాలో ఉంటే శక్తి ప్రభు, నువ్వు మాలో ఉంటే ఆనందమయ్యా. దేవనైనా మీరు మాలో ఉండండి. మిమ్మల్ని కలిగిన జీవితం, మిమ్మల్ని కలిగిన కుటుంబ జీవితం మేము కలిగి ఉండడానికి సహాయం చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.